రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. రైతులకు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ను గుర్తు చేస్తూ కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు పరిమిత కొనుగోళ్లతో వెనక్కి తగ్గిందా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కేంద్ర విధానాలు, పరిమితుల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్తోంది. ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ పోరు ఇక మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతులకి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు అని బీఆర్ఎస్ ముందు నుంచి కూడా విమర్శలు చేస్తోంది, చాలా ఆరోపణలు చేస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు, ప్రతి ధాన్యపు గింజని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడేమో ఆ బ్లేమ్ని కేంద్రం మీద వేస్తోంది. పరిమిత సంఖ్యలో కేంద్రం పరిమితులు విధించింది కాబట్టి ఆ రకంగానే కొనుగోలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. సో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి, దీన్ని రైతుల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలని యోచిస్తూ ఉన్నారు? ఎస్ రోజా, ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రైతుల వద్దకు వెళ్తుంది. నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ పైన సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ సమావేశాల్లోనే ఈ అంశాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, రైతులకు తెలియపరుస్తూ ఉంది. అవసరమైతే నేరుగా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరచాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి కూడా వరుసగా మీడియా సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు అనధికారికంగా కొందరు మంత్రులు సచివాలయం వేదికగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలను చర్చించారు. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఆధారిత పంటలపైన చర్చించారు. సో అందులో ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో 33 రకాల సన్న ధాన్యానికి బోనస్ కల్పిస్తామని బడ్జెట్లో పొందుపరిచి నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో, అంటే అనధికారికంగా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో, అంటే ఒకరిద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులు మాత్రమే అందుబాటులో ఉన్నారు కాబట్టి వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు కాబట్టి దాన్ని అనధికారిక మంత్రివర్గ సమావేశం అనాల్సి వస్తుంది. సో ఇక అనధికారిక మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో 7 రకాల సన్నధాన్యాలని సూచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 7 రకాల సన్నధాన్యానికే బోనస్ ఇస్తామని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన చేసింది. అంటే రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే రైతు డిక్లరేషన్కు ఉరేసింది కాంగ్రెస్ పార్టీ అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఆనాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో రైతులకి హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో, అంటే రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే రైతు డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ ఉరియేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇక ఎన్నడూ లేని విధంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉంది. కానీ 2020లో 2020-21 యాసంగిలో ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 92 లక్షల మెట్రిక్ టన్నులకి పైగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కొనుగోలు చేసిన దానికంటే కూడా చాలా తక్కువగానే ధాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. అంటే ధాన్యం ఇంకా కళ్ళల్లోనే ఉంది, పూర్తిగా తడిచిపోయింది, ధాన్యం కొనలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, చేతులెత్తేసింది. ఈ నెపం కేంద్రం పైన నెడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పండించిన ప్రతి రైతు
రైతు ఏం పండించాలి ఏంటనేది కూడా తన యొక్క హక్కు ఉంటుంది. ఆ హక్కు మేరకు అతను పండిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ భూములు సాగులో ఉన్నటువంటి భూములు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయో దాన్ని బట్టి రైతు పంట వేసుకుంటాడు. పండిన ప్రతి పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంటనే వేసుకోవాలి, ఈ పంట మాత్రమే కొంటాము, మిగిలిన పంటలతో మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా ఇవాళ మాట్లాడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులు పండించే పంటల్ని కొనుగోలు చేయలేమని చెప్పేసి కూడా చేతులెత్తే పరిస్థితి వచ్చింది, చేతులు ఎత్తేసింది కూడా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇక కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్రం రేపు 20 లక్షలు 30 లక్షల మెట్రిక్ టన్నులే కొనమంటే అంతవరకే కొన్ని చేతులు ఎత్తేస్తారా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది రైతుల పక్షాన అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా బీఆర్ఎస్ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే యాక్చువల్గా కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనండి, అంత మేరకు మాత్రమే మేము కొనుగోలు చేస్తాం, మిగతాది మాకు సంబంధం లేదన్నప్పుడు ఇవాళ చాలామంది ముఖ్యంగా చూస్తే కరీంనగర్, నల్గొండ కానీ వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో నిజామాబాద్లో పెద్ద ఎత్తున నిజామాబాద్లో కొంతమేరకు పత్తి పండినప్పటికీ కూడా మిగిలిన దక్షిణాది జిల్లాల్లో ఎక్కువగా వరి పండుతుంది. దాదాపుగా ఇప్పుడు 92 లక్షల మెట్రిక్ టన్నులు, లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. మరి ఇవాళ ఈ ధాన్యాన్ని మరి ఎవరు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రశ్నిస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇది అమలు సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఉండి పోరాడతాము. ఇప్పటికే రైతులకి మొత్తం కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అవసరమైతే ఒక నిరసన కార్యక్రమం లేదంటే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి తొందరలోనే కేసీఆర్ అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఒక భారీ బహిరంగ సభకు శ్రీకారం తొందరలోనే చుట్టబోతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంటే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లోనేమో 33 రకాల సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని, ఏ పంట వేసుకున్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో 7 రకాల సన్నధాన్యం మాత్రమే వేసుకోండి, వాటికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, రైతులకు పూర్తిగా అవగాహన లేదు. పంట మార్పిడి చేసుకోమంటే ఆల్రెడీ నార్లు పోసుకున్నారు, ఏ పంట వేసుకోవాలో వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ నార్లు పోసుకున్నారు. ఇప్పుడు నార్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు మేమేం చేయలేము, ఈ పంటలకు మాత్రమే అంటే 7 రకాల సన్నధాన్యానికి మాత్రమే మేము సూచన చేస్తున్నాము, వాటికి మాత్రమే బోనస్ ఇస్తామంటే ఆల్రెడీ యాసంగిలో దాదాపుగా 700 కోట్ల రూపాయల వరకు కూడా రైతులకు బోనస్ పెండింగ్లో ఉంది. ఆ బోనస్ అటే అయిపోయింది. ఇక ఇప్పుడు ఇచ్చినటువంటి వాటికి ఇక బోనస్ కరువైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇకనైనా సరే ఖచ్చితంగా రైతులకి ఆనాడు వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులందరినీ కూడా కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది, రైతు వ్యతిరేక కాంగ్రెస్గా మరోసారి ముద్ర వేసుకుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రోజా రైట్ సైడ్